కాపాడుకోండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఈ కార్ రేస్ లో కేటీఆర్ పై కేసు నమోదైంది. సో ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. కేటీఆర్ ను A1 గా పేర్కొన్నారు ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి మనం బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి కూడా దీంట్లో ఉన్నారు. మనందరికీ తెలుసు గతంలో ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయి. సో దీనికి సంబంధించి కేటీఆర్ ను A1 గా అలాగే కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై కూడా కేసు నమోదు చేశారు. రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం మనము. ఈ కార్ రేస్ లో కేటీఆర్ ను A1 గా పేర్కొన్నారు. సో ఏసీబీ అధికారులు దీనికి సంబంధించి కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. దీంట్లో ఐఏఎస్ అధికారి అరవింద్ కూడా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారిని అలాగే ప్రైవేట్ కంపెనీ CEO బినామీగా ఉండటంతో సో దీనికి సంబంధించి కేటీఆర్ పై కేసు నమోదైంది. సో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు. పవన్, ప్రస్తుతం చూస్తున్నాము కేటీఆర్ పై కేసు నమోదైంది. దాంట్లో ముఖ్యంగా ఈ కేసులో ఈ కార్ రేస్ కేసులో A1 గా పేర్కొన్నారు. ఈయనతో పాటు ఐఏఎస్ అధికారి కూడా ఉన్నారు. సో ఏంటి, ఎవరెవరిని చేయించారు ఈ కేసులో, అప్డేట్స్ ఎలా ఉన్నాయి? గతేడాది ఫిబ్రవరి నెలలో హైదరాబాద్లో ఈ కార్ రేసుని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్ నిర్వహించింది. అప్పుడు హెచ్ఎండిఏ కూడా ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. అయితే దానిలో 55 కోట్ల రూపాయలు అటు విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ కంపెనీ కాంట్రాక్ట్ని రద్దు చేసుకుంది. అనేక నిబంధనలు ఉల్లంఘించి ఈ నగదు బదిలీ అనేది జరిగిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో దీనిపైన కేసు నమోదు చేయాలంటూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఎలా బదిలీ చేశారో వివరణ ఇవ్వాలంటూ గతంలోనే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు నోటీస్ కూడా ఈ ప్రభుత్వం షోకాజ్ నోటీస్, రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానికి అటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఆయన సమాధానం ఇచ్చారు. అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఆ నగదు బదిలీ చేశానంటూ ఆయన చెప్పారు. ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. ఇందులో పెద్ద ఎత్తున నగదు ఆ విదేశీ కంపెనీకి ఎవరి అనుమతి లేకుండా ఎలా బదిలీ చేస్తారంటూ దీనిపైన కేసు నమోదు చేసడానికి అటు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే న్యాయపరమైన చిక్కులు రాకుండా అటు గవర్నర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలంటూ నిర్ణయించి గవర్నర్ అనుమతి కోసం లేఖ రాయడం, గవర్నర్ 2 రోజుల క్రితం దానికి అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. 120B అంటే కాన్స్పిరసీ, కుట్ర పన్నారు. అలానే PC యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో 2 సెక్షన్లతో పాటు 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఈ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. A1 గా అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ను పెడితే A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని, అట్లనే హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన BLN రెడ్డిని, ఈ ముగ్గురిని కూడా నిందితులుగా చేరుస్తూ అటు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత దీనిపైన రెగ్యులర్ ఎంక్వైరీ జరుగుతుంది. ఏ రకంగా అక్రమాలు జరిగింది, ఏ రకంగా అవకతవకలకు పాల్పడింది, నిధులు ఎలా బదిలీ చేసింది, ఎవరి ఆదేశాలతో బదిలీ చేశారు, అవన్నీ కూడా అటు కేబినెట్ ఆమోదంతోనే నిధులు బదిలీ అయ్యాయా, ఇతర విషయాలన్నింటినీ కూడా వివరణ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతే ఏసీబీ ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏ సెక్షన్లు పెట్టారు ముఖ్యంగా ఒకసారి చెప్తారా?
120B ఇది కాన్స్పిరసీకి సంబంధించింది, కుట్ర పన్నారు అనే కోణంలో ఆ కేసు పెట్టారు. అట్లనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కూడా 2 సెక్షన్లు 13(1), 13(2) కింద సెక్షన్ల కింద కేసు పెట్టారు. అట్లనే 409 క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ సెక్షన్ల కింద అటు కేసులు నమోదు చేశారు. ఈ ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ అయితే ఎఫ్ఐఆర్ ఏసీబీ అధికారులు నమోదు చేశారు. దీనిపైన రెగ్యులర్ ఎంక్వైరీని ఇప్పటికే ప్రారంభించారు. పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాత ఒక్కొక్కరికి నోటీసులు ఇవ్వడం, ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించిన తర్వాతే వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళపైన తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వాస్తవానికి చూస్తే చాలామంది అంటూ ఉంటారు కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేస్తారు, కానీ ఏసీబీ ముఖ్యంగా 4 రకాల కేసులు డీల్ చేస్తుంటుంది. ఒకటి ట్రాప్ కేసు, ఎవరైనా ఉద్యోగి అవినీతికి పాల్పడుతూ రెడ్ హ్యాండెడ్గా దొరికితే దాన్ని ట్రాప్ కేసు అంటారు. అట్లనే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉండడం, దానిపైన కూడా డిఏ కేసు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, దాని కింద కూడా కేసులు నమోదు చేస్తారు. ఇంకోటి ఆకస్మిక తనిఖీలు, సర్ప్రైజ్ విజిట్స్, సర్ప్రైజ్ రైడ్స్ చేస్తారు. ఆ సమయంలో అక్కడ జరిగే అవకతవకలకు సంబంధించిన ఆధారాలు సేకరించిన తర్వాత అక్కడ నమోదు చేస్తారు. ఇది 4వ రకం కేసు. ఇది ఏదైనా ఆ పొజిషన్ని దాన్ని ఉపయోగించుకొని తద్వారా ప్రభుత్వానికి నష్టపరచడం, తనున్న పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ ప్రభుత్వానికి నష్టం చేకూర్చడం, అలానే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నమ్మక ద్రోహానికి పాల్పడటం, ఇటువంటి కేసులను కూడా ఏసీబీ చేస్తుంది. ఇది ప్రస్తుతం ఈ 4వ కేటగిరీలోకి వస్తుంది. ఎక్కడా కూడా ఎటువంటి లొసుగులు లేకుండా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించిన తర్వాతనే దీనిపైన ముందుకు వెళ్ళాలని ఏసీబీ భావిస్తుంది. దీన్ని మొత్తాన్ని ఏసీబీలో ఉన్న సెంట్రల్ ఇంటెలిజెన్స్ యూనిట్ సిఐయుకు అప్పగించింది. సిఐయు ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణతో కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఎఫ్ఐఆర్లో కేటీఆర్ను A1గా పేర్కొన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అప్పట్లో హెచ్ఎండిఏ కార్యదర్శిగా ఉన్నారు. ఆయనను ఏసీబీ A2గా పేర్కొంది. అట్లనే చీఫ్ ఇంజనీర్గా పనిచేసి ప్రస్తుతం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉన్న బిఎల్ఎన్ రెడ్డి ఆయనను 3వ నిందితునిగా పేర్కొంది. ఇకపై దీనిపైన విచారణ ముమ్మరంగా జరగబోతుంది. విచారణ జరిగిన తర్వాత ఇందులో నిందితులుగా ఉన్న వాళ్ళందరికీ నోటీసులు కూడా చెప్పుకోవాలి పవన్. ఇది ఏదైతే ఫార్ములా ఈ రేస్ విషయంలో డబ్బులు ఆ సంస్థకి ఇవ్వాలని గతంలో ఒక సందర్భంలో కేటీఆర్ ఇచ్చారని కూడా చెప్పారు ఆయన. సో దీనికి సంబంధించి తనకు హక్కు ఉందని కూడా ఒప్పుకున్నారు. దానికి సంబంధించి ఆయన ట్వీట్ కూడా చేశారు. సో ఈయన ఒప్పుకున్న నేపథ్యంలో విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది? ఖచ్చితంగా కేటీఆర్ అయితే చెప్తున్నాడు హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ, దానికి మున్సిపల్ మినిస్టర్గా ఉన్న తనకు రైట్ ఉంటుంది కాబట్టి తాను ఇచ్చానని చెప్తున్నారు. కానీ ఒక విదేశీ సంస్థకు ఎటువంటి ఒప్పందం జరగకుండా, ఇద్దరి మధ్య ఎంఓయూలు జరగకుండా ముందుగానే డబ్బు చెల్లింపులు జరపడం, ఆ సమయంలో ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో హుటాహుటిన 55 కోట్లు వాళ్ళకి ఇవ్వడం, అది కూడా విదేశీ కంపెనీకి ఇవ్వడం అనేది, ఇవన్నీ కూడా అనేక అక్రమాలు జరిగినట్లుగా గుర్తించారు. పోనీ ఆ సంస్థ తిరిగి ఇక్కడ ఆ ఎంఓయూకి కట్టుబడి ఉందా అంటే తనంతట తానే తప్పుకుంది. ఆ సంస్థ కూడా తాను ఎక్కడ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం నుంచి ఆ సంస్థ తప్పుకుంది. ఇలా అనేక రకాల అవకతవకలన్నీ కూడా జరిగాయి. దీని వెనకాల పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే దీనిపైన కేసు నమోదు చేయాలంటూ అటు ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే పూర్తి స్థాయి ఆధారాలు సేకరించడానికి ఏసీబీకి కేసు అప్పచెప్పింది. ఇప్పటిదాకా ప్రాథమిక విచారణ ఏసీబీ అధికారులు చేశారు. దానిలో కొంతవరకు ఆధారాలను సేకరించారు. ప్రైమా ఫేసి దొరికిన తర్వాతనే దీనిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎందుకంటే హై ప్రొఫైల్ కేసు, ఒక వ్యక్తి ప్రస్తుతం ఈ కేసులో నిందితునిగా ఏదైతే ఎఫ్ఐఆర్లో A1 నిందితునిగా పేర్కొన్నారో అతను ప్రస్తుతం శాసనసభ్యునిగా కొనసాగుతున్నందున అతని పైన చర్యలకు గవర్నర్ అనుమతి అవసరం కావడంతోనే గవర్నర్ అనుమతి కూడా కోరారు. గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత అనుమతి పత్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏసీబీ ఉన్నతాధికారులే పంపడం, ఉన్నతాధికారులు అందుకున్న వెంటనే పిఈ అంటే ప్రిలిమినరీ ఎంక్వైరీ అంటారు. ప్రిలిమినరీ ఎంక్వైరీలో సాక్ష్యాధారాలు ప్రైమా ఫేసి లభించిన తర్వాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంటే ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కూడా దర్యాప్తు సంస్థకు లభ్యమయ్యాయని అర్థం. దానిలో భాగంగానే ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇందులో నిందితులుగా పేర్కొన్న ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఏసీబీ కార్యాలయానికి పిలిపించి అక్కడ పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాబట్టే మొత్తం సమాచారాన్ని క్రోడీకరించుకున్న తర్వాతే తదుపరి చర్యలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే కేటీఆర్ స్వయంగా గతంలోనే ఒప్పుకున్నారు. ఖచ్చితంగా తానే ఆదేశాలు జారీ చేశాను, మున్సిపల్ శాఖ మంత్రిగా తనకు అధికారం ఉంటుందని చెప్పారు. కానీ
రూల్ ఆఫ్ యాక్ట్కి విరుద్ధంగా అప్పట్లో ఈ బదిలీ జరిగిందనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. ఖచ్చితంగా అటు కేబినెట్ ఆమోదం ఉండాలి, కానీ కేబినెట్లో చర్చించకుండానే ఒక విదేశీ కంపెనీకి 55 కోట్ల రూపాయలు బదిలీ చేయడం అనేది అది నిబంధనలకు విరుద్ధం కాబట్టి ఖచ్చితంగా దీనిపైన విచారణ జరపాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏసీబీ అధికారులు అయితే కేసు నమోదు చేశారు. చూడాలి, ఇవాళ రేపు కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే కేటీఆర్కు నోటీసులు జారీ చేస్తారా, లేకుంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయనకు నోటీసులు ఇస్తారా అని చూడాలి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గతంలో ప్రభుత్వం ఏదైతే షోకాజ్ నోటీస్ ఇచ్చిందో, ఎందుకు హెచ్ఎండిఏ నుంచి 55 కోట్ల రూపాయలు ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఒక విదేశీ కంపెనీకి బదిలీ చేయాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖకు ఆయన సమాధానం ఇచ్చారు. అందులో చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ పేర్కొన్నారు, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే తాను ఆ డబ్బును బదిలీ చేశాను, ఆయన ఒత్తిడి తీసుకురావడంతోనే తాను బదిలీ చేశానంటూ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది కేటీఆర్ మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఖచ్చితంగా పూర్తి ఆధారాలను సేకరించిన తర్వాతనే ఏసీబీ కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఏదైనప్పటికీ కూడా ఈ 2-3 రోజుల్లోనే ఏసీబీ అధికారులు దర్యాప్తును మరింత వేగంగా చేపట్టనున్నారు. ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రాథమిక సాక్ష్యాధారాలను కూడా సేకరించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఇందులో నిందితులుగా పేర్కొన్న వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా కార్యాలయానికి పిలిపించి విచారించే అవకాశం ఉంటుంది. మౌనిషా, అయితే పవన్ ఏ సెక్షన్లు పెట్టారో మీరైతే చెప్పారు, ప్రస్తుతం పోలీసులు ఏవైతే నమోదు చేశారో సో ఆ సెక్షన్ల తీవ్రత బట్టి ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంటుంది, సో ఏ విధంగా ఉండబోతుంది విచారణ? 120B ఏసీబీ అధికారులు 120B అంటే కుట్రపూరితంగా వ్యవహరించారు, కావాలనే ఇటువంటి ఒక చర్యకు పాల్పడ్డారు, కుట్రపూరితంగా వ్యవహరించారు, కొంతమంది కూడబలుకునే కుట్ర పన్నారు అనేది 120B కిందికి వస్తుంది. అట్లనే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ PC యాక్ట్ అంటారు, అవినీతికి పాల్పడ్డ వాళ్ళపైన ఈ సెక్షన్ పెడతారు. అందులో 13(1), 13(2) 2 సెక్షన్ల దానిలో పెట్టారు. ఇంకోటి 409 నమ్మక ద్రోహానికి పాల్పడటం, తనున్న పొజిషన్ని అబ్యూజ్ చేస్తూ తనకున్న ఏదైతే మినిస్టర్గా ఉంటూ తన వ్యక్తిగతంగా ఆయన కొంతమందికి మేలు చేకూర్చడం కోసమో లేకుంటే అటు మోసపూరితంగా వ్యవహరించడం, అటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు కాబట్టి 409 ఈ 4 సెక్షన్లను పెట్టారు. 4 సెక్షన్లు పెట్టి ఆయన పైన కేసు అయితే నమోదు చేశారు. వాళ్ళని ప్రస్తుతానికైతే 3 నిందితులుగా పేర్కొన్నారు. అటు విచారిస్తున్న క్రమంలో ఇంకా ఎవరెవరు ఈ కేసుతో సంబంధం ఉందో వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేర్చే అవకాశం కనపడుతుంది. ప్రస్తుతానికి మాత్రం అప్పట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి ఈ నిధుల విడుదల చేయించినందుకు ముఖ్యునిగా అటు A1గా కేటీఆర్ను, అట్లానే హెచ్ఎండిఏ బాధ్యతలు చూస్తున్న అప్పట్లో హెచ్ఎండిఏ బాధ్యతలు చూస్తున్న అరవింద్ కుమార్ ఐఏఎస్ను A2గా చేర్చారు. అప్పుడు ఆయన హెచ్ఎండిఏలో చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన అటు BLN రెడ్డి ఆయన కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఆ సెక్రటేరియట్ చుట్టూతా కొత్త రోడ్లు నిర్మించడం కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడే ఇదంతా కూడా నిర్మించారు. దానిలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఆయన పాత్ర కూడా ఉంటుంది కాబట్టి హెచ్ఎండిఏ ఇంజనీర్ ఇన్ చీఫ్ BLN రెడ్డిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. భవిష్యత్తులో కేసు విచారణ జరుగుతున్న క్రమంలో మరికొంతమందిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా అటు తెలంగాణ పాలిటిక్స్లో సంచలనంగానే చెప్పాలి. మొదటి నుంచి కూడా కావాలనే ఒక కేటీఆర్ కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళి వస్తా, స్లిమ్ అయ్యి వస్తా అంటూ చెప్తూ వస్తున్నారు. కానీ అవినీతికి పాల్పడ్డారు కాబట్టే కేసు పెట్టామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సమర్థించుకుంటూ వస్తుంది. ఇప్పటికే ఏసీబీ ఒక FIR నమోదు చేసింది అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించిన తర్వాతనే అటు FIR నమోదు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇదంతా కూడా అటు బీఆర్ఎస్కు ఎదురు దెబ్బగానే భావించాల్సి ఉంటుంది. ఏసీబీ అధికారులు త్వరలోనే ఈ నిందితులందరికీ కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళని ఏసీబీ కార్యాలయంలో విచారించిన తర్వాత తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అరెస్ట్ పవన్ ఈ గ్యాప్ లో ఈడీ కూడా ఈ కేసుపై ఆరా తీస్తుందని మనకి ప్రచారం జరుగుతుంది. సో మనీ లాండరింగ్ కింద కూడా నిధులు మళ్లింపు జరిగిందనడానికి ఆధారాలు ఏమైనా సేకరించిందా ఏసీబీ?
ఖచ్చితంగా ఏదైనా విదేశీ కంపెనీకి నగదును బదిలీ చేస్తే అది ఖచ్చితంగా ఈడీ మానిటర్ చేస్తుంది. అందులో కూడా 55 కోట్ల రూపాయలు ఎటువంటి అనుమతి లేకుండా విదేశీ కంపెనీకి తరలించడంతో గ్రీన్కో కంపెనీ, మరొక కంపెనీ అక్కడ ఫార్ములా ఈ కార్ రేస్లో ప్రధానంగా పాల్గొన్న కంపెనీలు ఈ ఉన్నాయి. వాటికి సంబంధించి అటు విదేశాలకు ఈ నిధులు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఈడీ కూడా దీనిపైన దృష్టి పెడుతుంది. ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఏసీబీ అధికారులు ఇప్పుడు అటు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి దానిలో అటు మనీ లాండరింగ్ పాత్ర పైన కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తారు. ఆరా తీసిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఒక ఈసీఐఆర్ను నమోదు చేసి ఈ కేసులో విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏసీబీ అధికారులు అయితే అటు ఆ దర్యాప్తును ముమ్మరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. పవన్, మీరు హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము. సో ప్రస్తుతం మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఫార్ములా రేస్ విషయంలో కేటీఆర్ పై సురేష్ ప్రస్తుతం చూస్తున్నాం కేటీఆర్ ని A1 గా నమోదు చేశారు. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది? సో విచారణ ఎలా జరగబోతుంది? అప్డేట్స్ ఏంటి? అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఆదేశాల మేరకే విదేశీ కంపెనీకి ఈ ఫార్ములాకు సంబంధించిన రేస్కి సంబంధించిన డబ్బులు అడ్వాన్స్గా చెల్లించారు. దీనికి ఎలాంటి క్యాబినెట్ కానీ ప్రభుత్వ అనుమతి లేకుండానే వన్ సైడ్గా నిర్ణయం తీసుకొని ఆ డబ్బులు చెల్లించారని చెప్పేసి కూడా బయటపడింది. దీనికి సంబంధించే ఇప్పటికే ఏసీబీ పూర్తి లోతైన దర్యాప్తు ప్రారంభించింది. ముందుగా కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటిని కూడా మున్సిపల్ శాఖ నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్సైజ్ చేసిన తర్వాతే ఇప్పుడు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్ చేయడానికి ముందుగా గవర్నర్ అనుమతి తీసుకున్నారు. ఎందుకంటే మాజీ మంత్రిగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా కేటీఆర్ ఉన్నారు కాబట్టి గవర్నర్ అనుమతి కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు. గవర్నర్ అనుమతి రావడంతో ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకొని ఏసీబీకి ఫైల్ పంపించడంతో ఈ రోజు ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ఇప్పుడు దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ కార్ రేస్ కు సంబంధించిన ఫార్ములాలో అసలు ఏం జరిగింది, ఎందుకు డబ్బులు ముందుగా చెల్లించాల్సి వచ్చింది, ప్రభుత్వం నిర్వహించిందని చెప్తున్నారు. కానీ వన్ సైడ్ గా డిసిషన్ తీసుకొని హెచ్ఎండిఏకి సంబంధించిన నిధులు 55 కోట్ల రూపాయలు ఒక కంపెనీకి ముందస్తు చెల్లింపులు. ఎందుకంటే సెకండ్ విడత రేస్ కంప్లీట్ కాకముందే ముందుగా ఆ కంపెనీకి ఎందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది, దానివల్ల ఆ కంపెనీ నుంచి ఇతరగా ఏమైనా లాభాలు పొందారా, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ విచారణ చేయబోతుంది. ప్రస్తుతం ఏసీబీ కేసు నమోదు చేసింది కాబట్టి అందులో A1 గా కేటీఆర్ ని పేరు చేర్చింది, A2 గా అరవింద్ కుమార్ పేరు చేర్చడం జరిగింది. దీనికి సంబంధించి ఇక వీరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచి ఏసీబీ కార్యాలయంలో విచారణ చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు ఈ ఫార్ములాకు సంబంధించిన డబ్బులు ఏవైతున్నాయో ఆ విదేశీ కంపెనీకి రిజర్వ్ బ్యాంకు అనుమతి కూడా తీసుకోకుండా డాలర్ల రూపంలో అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానిపై ప్రభుత్వం సొమ్ము అది ప్రజలకు సంబంధించిన ఖజానా నుంచి ఇతర కంపెనీకి ఎలా బదిలీ చేశారు, అసలు దీంట్లో అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా పూర్తిగా దానికి సంబంధించిన ఆధారాలు బయటపడడంతోనే ఇప్పుడు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసుతో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం కేటీఆర్ ని అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ అయిపోయిన తర్వాత సోమవారం విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. ఆయనకు నోటీసులు ఇచ్చి ముందుగా బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి పిలిచి ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ ఆయన విచారణకు సహకరించకుంటే ఆయనను అరెస్ట్ కూడా చేసే అవకాశం కనబడుతుంది. ఏసీబీ ఇప్పటికే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసింది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన డబ్బులు దుర్వినియోగం చేస్తే ఇటు మంత్రులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, వీరిపై కేసు నమోదు చేయాలంటే వారికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కాబట్టి అందులో భాగంగానే గవర్నర్ అనుమతి తీసుకున్నారు. గవర్నర్ చట్ట ప్రకారం ముందుకు ఏసీబీ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ని ఈ కేసులో విచారించి ఒకవేళ ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం కనబడుతుంది. ఈ నిధులకు సంబంధించి మొత్తం మున్సిపల్ శాఖకు సంబంధించిన పూర్తి ఆధారాలు, వారు ఇచ్చిన స్టేట్మెంట్స్, ఎవిడెన్స్ అన్నిటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు సిద్ధం చేసుకోవడం జరిగింది. కేటీఆర్ ను విచారణకు పిలిచే సమయంలో ఈ ఆధారాలన్నీ ముందు ఉంచి ఆయనను ప్రశ్నించే అవకాశం కనబడుతుంది. పూర్తిగా ఎందుకు ఈ ఫార్ములాకు సంబంధించిన కార్ రేస్ కి ఓ కంపెనీకి, విదేశీ కంపెనీకి ముందస్తుగా ఫార్ములా రేస్ 2కు సంబంధించి ఏర్పాట్లు చేయలేదు, నిర్వహణ జరగలేదు, కానీ ముందుగానే డబ్బులు చెల్లించారు. ఇందులో అరవింద్ కుమార్ కూడా చాలా కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించి ఇప్పుడు అరవింద్ కుమార్ ని కూడా విచారించబోతారు. వీరికి సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ విచారణకు సహకరించకుంటే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించే అవకాశం కూడా కనబడుతుంది.
సురేష్, మనం చూస్తున్నాము ఈ 55 కోట్ల వ్యవహారం బయటకు వచ్చినప్పుడు ఒకానొక సందర్భంలో కేటీఆర్ కూడా చెప్పడం జరిగింది హెచ్ఎండిఏలో తనకి హక్కు ఉందని చెప్పి. సో ఆయన ఒప్పుకున్నారు కూడా దీనికి సంబంధించి. సో ఒప్పుకున్నారు కాబట్టి ఆయన నిజంగానే చేసినట్టు. సో ఎలా ఉండబోతుంది తదుపరి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఇప్పుడు గతంలో కూడా ఆయన ఒప్పుకున్నారు. సో ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఎలా జరిగే విచారణ ఎలా జరిగే అవకాశం ఉంది ఇప్పుడు? ఎందుకంటే ఆ సెక్షన్ల గురించి కూడా మనకి ఇంతకుముందు ఇంపోర్టెడ్ పవన్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ సెక్షన్లు పెడితే గనక దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ప్రజల డబ్బులు వృధా చేసే ప్రయత్నం కానీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా కూడా ఖచ్చితంగా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు అవుతుంది. అక్కడ కేటీఆర్ అనే కాదు, ఎవరు దుర్వినియోగం పాల్పడ్డా అవే సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి కూడా చట్టం చెప్తుంది. కాబట్టి చట్ట ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. అంతా లీగల్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో దాని ప్రకారమే ఏసీబీ దర్యాప్తు ప్రారంభించబోతుంది. ముందుగా గవర్నర్ అనుమతి తీసుకునే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అయింది కాబట్టి ఎఫ్ఐఆర్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ కార్ రేస్ కి సంబంధించి ఆ ఫార్ములాకి విదేశీ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు కూడా లేకుండా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, దీనివల్ల వీళ్ళకి ఎలాంటి ప్రయోజనం చేకూరింది, ఇవే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారా, ఇంకా ఇతర కంపెనీలకు ఇంకేమైనా హెచ్ఎండిఏ నిధులు మళ్లించారా అనే దానిపై కూడా ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇక కేటీఆర్ కి సంబంధించి చాలా కీలక పాత్ర ఉంది. ఎందుకంటే ఆయన గత ప్రభుత్వంలో చాలా కీలకంగా వ్యవహరించారు, మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశాడు. కాబట్టి అనేక అవకతవకలకు పాల్పడ్డారని చెప్పేసి అప్పటి ప్రతిపక్షం ఆరోపించింది. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని వెలుగులోకి తీసుకువచ్చి ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబోతుంది. దీనికి సంబంధించి కేటీఆర్ కు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరిందని అభియోగాలు ఉన్నాయి కాబట్టి, ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి ఏసీబీ ఇప్పుడు నిగ్గు తేల్చే పనిలో ఉంది. ఎందుకంటే కేటీఆర్ ని విచారించి ఆ తర్వాత ఆయన కింద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అరవింద్ కుమార్ ని విచారిస్తే ఈ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీరిద్దరి కన్సర్న్లోనే ఈ డబ్బులన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది, సొంతంగా నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, ఎందుకంటే ప్రభుత్వంలో మంత్రులు, కేబినెట్, ముఖ్యమంత్రి అందరూ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కేవలం కేటీఆర్, హెచ్ఎండిఏ కమిషనర్, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, వీటన్నిటికి సంబంధించి లోతైన విచారణ ఇప్పుడు ఏసీబీ చేయబోతుంది. ఏసీబీ ఇప్పటికే ప్రత్యేక టీం ని సిద్ధం చేసింది. వారికి ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఎవిడెన్స్ కి సంబంధించి బ్రీఫ్ కూడా డీజీ విజయ్ కుమార్ చేసినట్టు తెలుస్తుంది. 2 రోజుల పాటు ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ చేశారు, సమావేశాలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఎలా విచారణ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి, ఎందుకంటే కేటీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేశాడు, సమాధానాలు చెప్పాడు. కాబట్టి ఆయన ముందు ఆధారాలన్నీ ఉంచి విచారిస్తారు. ప్రతి దానికి సమాధానం చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన మాజీ మంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు కేబినెట్ లో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆదేశాల మేరకే నిధులు మళ్లించామని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కుమార్ చెప్పాడు. కాబట్టి దీనికి సంబంధించి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ తో పాటు కేటీఆర్ సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఒకవేళ వీరి దుర్వినియోగానికి పాల్పడితే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలిస్తారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు. పిలిచిన తర్వాత వారు విచారణకు సహకరించకుంటే ఖచ్చితంగా రిమాండ్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఎందుకంటే మున్సిపల్ శాఖకు సంబంధించిన హెచ్ఎండిఏ డబ్బులన్నీ కూడా విదేశీ కంపెనీకి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేశారు, దానివల్ల వారు ఏ విధంగా ప్రయోజనం పొందారు, వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేయబోతుంది. ఇప్పటికే హెచ్ఎండిఏ నుంచి కూడా అనేక ఫైల్స్ ని ఏసీబీ అధికారులు తెప్పించుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చీఫ్ సెక్రటరీ కూడా లెటర్ రాసింది కాబట్టి వాటితో పాటు కొన్ని ఎవిడెన్స్ ని కూడా ఏసీబీకి అందించింది. ఎందుకంటే ప్రైమరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసిన తర్వాతే కేటీఆర్ పై ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో ఇప్పుడు విచారిస్తే విషయాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. అందులో ఖచ్చితంగా కేటీఆర్, అరవింద్ కుమార్ తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారు. ఈ కేసులో ఇంకా మరికొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బిట్ సురేష్.